అనుబంధ పిటిషన్పై ఒకేసారి ఉత్తర్వులు ఇస్తాం. విశాఖ ప్రభుత్వ కార్యాలయాల తరలింపై స్పష్టం చేసిన హైకోర్టు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పర్యవేక్షణ సమీక్ష పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారని దాఖలైన వ్యాజ్యాల లోతులోకి వెళ్లి బుధవారం వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్తో పాటు జీవో అమలును ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పైన ఒకేసారి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల దందా, ఒకటి కాదు రెండు కాదు, కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి 10,000 కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే ఒక 25,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లీగల్ ఫైట్ అమరావతిలోనే ఆగిపోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలి. విశాఖ కేంద్రంగా అయితే గనక ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిసినా సరే అక్కడికి పోవడానికి వీల్లేదంటూ చేస్తున్న దందాకి న్యాయస్థానాలు వేదిక అవుతున్నాయి. బట్ న్యాయమూర్తి గారు ఏం చెప్తారు, అక్కడ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళడానికి ఏంటి అభ్యంతరం అన్నటువంటి ఇవాళ చూడాల్సి ఉంది. లేకపోతే